शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మార్చి నెల లోపల సూర్యుడు 3-4 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాడు, దాని తర్వాత అర్ధాష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచరిస్తున్నాడు, మొదటిలో ప్రతికూలంగా ఉన్నాడు, దాని తర్వాత అనుకూలంగా ఉంటాడు. ఇక బుధుడు 3, 4, 5 స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 2, 3 స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు కూడాను దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా ధనుస్సు రాశి విషయం ఆలోచించినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు, శని బాగానే ఉన్నాడు. అయితే రాహువు కేతువులు మటుకు ప్రతికూలంగా ఉన్నారు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, దశమ స్థానంలో కేతు ప్రతికూలంగా ఉన్నాడు. కనుక ఓవరాల్గా చూసినట్టయితే ధనుసు రాశి వారికి మార్చి నెల లోపల గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. రాహు విషయం మినహాయించి మిగతా గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. అయితే కొంత మనస్సు నిలిపి, అంటే మీరు ఇంట్రెస్ట్తో పనులు చేసినట్టయితే తప్పకుండా మీకు అనుకూలత అనేటువంటిది 100% ఈ మాసంలో కనబడుతుంది. ఆదాయము స్థిరంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది, రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. ఆ ఆదాయం లోపల హెచ్చు తగ్గులు మట్టుకు ఏమీ కనబడట్లేదు. కనుక మీరు ఏదైనా పొదుపు చేసుకోవడానికి, కార్యక్రమాలు చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా క్రమేపీ ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఉంది ఈ మాసంలో. ఇక సాహిత్యవేత్తలకు, సంగీత కళాకారులకు బాగా అనుకూలమైనటువంటి మాసం. కొత్త అవకాశాలు వస్తాయి. వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. రచనాభ్యాసంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ముఖ్యంగా వస్తాయి. ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. అంటే ప్రణాళికాయుతంగా, ప్లాన్డ్గా మీరు వర్క్స్ ప్రారంభిస్తారు. కాబట్టి అనుకూలంగా సకాలంలో, ఇన్ టైం లోపల మీరు పనులను పూర్తి చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. పోటీ పరీక్షలలో కూడాను మీరు మంచి స్థాయిలో నిలబడతారు. అనుకూలంగా ర్యాంకు సంపాదిస్తారు. మంచి సంస్థలలో ప్రవేశం కూడాను లభిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయం లోపల మీకు అనుకూలం చేస్తారు. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. వ్యాపారులు సంతృప్తిగా వ్యాపారం చేస్తారు. వారి చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. ఇక డబ్బు సరిపడా మీకు చేతిలో ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి అవకాశాలు కూడాను మీరు చేతిలోకి తీసుకుంటారు.
ఉపయోగించుకుంటారు, సమయాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. ఇక బంధువర్గము, ఆత్మీయులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. అన్నదమ్ములతో సఖ్యంగా ఉండడానికి మీరు ప్రయత్నాలు చేయండి, అది చాలా ముఖ్యమైనటువంటిది. 1-2 వారాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. అంటే చదువు పూర్తయి ఉద్యోగ వేటలో ఉన్నటువంటి వారికి ఈ నెల ప్రారంభంలో బాగా అనుకూలత గోచరిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు, సుఖంగా ఉంటారు. ఈ విధంగా మీకు అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే పని భారం మూలకంగా కొంత అస్థిరత కనబడుతుంది. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అయినప్పటికీ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ధనుసు రాశి వారికి బాగానే ఉంటుంది. ఇక ముఖ్యంగా రాహువు కేతువుల యొక్క సంచారము మీకు ప్రతికూలంగా ఉంది. అంటే అర్ధాష్టమ స్థానంలో రాహువు, అర్ధాష్టమ స్థానంలో రాహు మూలకంగా కొంత అస్థిరత, అసంతృప్తి, సంతోషం లేకపోవడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. కనుక వాటి నివారణ కొరకు, పరిహారం కొరకు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. మీకు తప్పకుండా రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది. మిగతా గ్రహాలు బాగా ఉన్నాయి కనుక ఇది ద్విగుణీకృతమవుతుంది. ఈ పరిహారం చేసుకున్నట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గినట్టయితే మిగతా గ్రహాల యొక్క అనుకూలత మీకు పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక కేతువు దశమ స్థానంలో ఉన్నాడు. వృత్తిపరమైనటువంటి సమస్యలు రాకుండా విఘ్నేశ్వరుడి యొక్క దేవాలయానికి వెళ్ళండి, ఆ గణాధిపతిని సేవించండి. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఇకపోతే 3-4 వారాలలో సూర్యుడు అర్ధాష్టమ స్థానంలోకి వస్తున్నాడు కనుక పనిభారం పెరగడంతో కొంత ఆరోగ్యము నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక దానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యంపై మనస్సు నిలపండి. ఎన్ని పనులున్నప్పటికీ ఆరోగ్యానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఆహార నియమాలను పాటించడము, యోగా లాంటివి చేయడము, మనస్సు స్థిరంగా ఉండడానికి ఏం చేయాలి? ప్రాణాయామం లాంటివి చేయండి. మీరు సూర్య నమస్కారాలు చేయండి. తద్వారా మీకు ఒక స్థిరమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఆరోగ్యం కూడాను నిలకడగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి చేయండి. మీకు తప్పకుండా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి మాసము మీకు అనుకూలంగానే ఉంటుంది. శుభం.